హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. నా వీడియో చూస్తున్న నా అభిమానులకి, నా వ్యూస్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మిత్రమా. ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. షేర్ చేయటం వల్ల మీకు ఉపయోగపడి డబ్బు లేక ఏదో చిన్న చిన్న కష్టాలు, పిల్లల పెళ్ళిళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ, ఇంట్లో సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉండొచ్చండి. మీరు వాళ్ళకి షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా కొద్దిగా ఉపశమనం పొంది వాళ్ళు కూడా సాధిస్తే మిమ్మల్ని దేవుడుగా భావిస్తారు కనుక ఇది లోక కళ్యాణం చేసి చాలా మంచిది. అది ఆధ్యాత్మికంగా లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ వెరీ పవర్ఫుల్ మిత్రమా. కనుక ముందు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన తర్వాత, నా క్లాస్ విన్న తర్వాత వాళ్ళు సాధించింది, వాళ్ళు విశ్వంతో ఒకే రోజులో విశ్వంతో క్లాసులో వచ్చి ఒకే రోజుతో విశ్వంలో కనెక్ట్ అయింది వాళ్ళే చెప్తారు, స్పీకర్లో మాట్లాడతారు. ఫీడ్బ్యాక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాదాపుగా 300 వీడియోలు చేసి ఉన్నాను. కనుక సుమన్ టీవీలో కూడా లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఉన్నాను. కడతాల పిరమిడ్లో కూడా దాదాపుగా నేను డిసెంబర్ 27, 28, 29 ఫ్రీ క్లాస్ ఇచ్చాను. దాదాపు 2000, 3000 మంది దాకా వచ్చారు. అది ఓపెన్ ప్లేస్లో ఇచ్చి ఉన్నాను లైవ్లో. డిసెంబర్లో మా గురువు గారు పుట్టినరోజు సందర్భంగా అక్కడ 3 రోజులు ఫ్రీ క్లాస్ ఇస్తున్నానండి. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు. డబ్బు లేక బాధపడుతున్నారు. 15-20 సంవత్సరాలు మేము లా ఆఫ్ అట్రాక్షన్లో మాస్టర్గానే ఉన్నాం, కానీ ఇన్కమ్ సోర్స్ లేదు గురుగారు అని చెప్పేసి అంటే మా గురువు గారి పుట్టినరోజు సందర్భంగా నేను అక్కడ 3 రోజులు ఫ్రీ క్లాస్ ఇచ్చానండి. మళ్ళీ ఈ సంవత్సరం లాస్ట్లో డిసెంబర్లోనే ఉంటుంది, ఈ మధ్యలో ఉండవు ఫ్రీ క్లాసులు. కనుక ఆన్లైన్ క్లాస్ నడుస్తున్నాయి అద్భుతంగా, ఆఫ్లైన్ క్లాస్ కూడా నడుస్తున్నాయి. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి, సరేనా. ఈ నెల 25వ తారీఖు, అంటే ఈ నెల 25వ తారీఖు లాస్ట్లో, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కాదు, మే 25వ తారీఖు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఆ ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఇప్పుడు చాలా టైం ఉంది, నెల ఉంది కదా, ఈ దాకా ప్రిపేర్ అవ్వండి, సరేనా. మే నెలలో 25వ తారీఖు క్లాస్ ఉంటుంది. ఫోన్ చేసి తెలుసుకోండి. ఒక్క రోజులోనే మిత్రమా, మళ్ళీ చెప్తున్నా, ఒక్క రోజులోనే మీకు విశ్వంతో కనెక్ట్ చేస్తాను. ఇప్పటి వరకు ఎక్కడో ఎన్నెన్నో వీడియోలు క్లాస్కు వెళ్ళి ఉంటారు మీరు. కనుక నేను 100% చెప్తున్నాను, ఒక్క రోజులోనే మీకు విశ్వంతో కనెక్ట్ చేసేస్తాను. విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మీ స్థితిగతులు మారిపోతాయి. ముందు మీలో భయం పోద్ది, 1000 ఏనుగుల బలం వస్తుంది, మీరు ఏదైనా సాధించగలరు. ఒక ముఖ్యమంత్రి అంటే మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన దగ్గర ఇప్పుడు దాదాపుగా ఒక సంవత్సరం నుంచో 6 నెలలు వెళ్ళాలి ఏదైనా పని కోసం అనుకుంటున్నారు. విశ్వంతో కనెక్ట్ అయితే ఈజీగా దూసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు అపాయింట్మెంట్ దొరుకుతుంది, మాట్లాడేసి వస్తారు. విశ్వంతో కనెక్ట్ అయితే ఇలా ఉంటుందండి. రెక్కల గుర్రం, మనసుకి రెక్కల గుర్రం వచ్చి ఎగిరినట్టు అనిపిస్తుంది. కోపం రాదు, ఎప్పుడు ఆత్మ ఆనంద స్థితిని పొందుతుంటారు. ఈశ అసూయ దూషం పోద్ది. ఎవరైనా తిట్టినా ఏది చేసినా నవ్వుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. చిరాకు రాదు. ఇంట్లో డబ్బులు వస్తాయి, మనసు బాగా ఆనందపడతా ఉంటాయి. డబ్బులు వచ్చే ముందు మనసు బాగా ఆనందపడుతుంది. సీతాకోక చిలుకలు కనిపిస్తాయి, పిచ్చుకలు వస్తాయి ఇంట్లో. ఆంబొద్దు కానీ ఆవు దూడ, ఈ ఏంజల్ నంబర్లు కనిపించడం, మీకు మంచి వాళ్ళే పరిచయం రావటం. ఇంతకుముందు శత్రువులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సారీ అని చెప్పి మీతో సవాసం చేయటం, లేకపోతే వాళ్ళే ఏదైనా హెల్ప్ చేయటం జరుగుతుంది. సడన్గా మీరు ఎప్పుడో ఇచ్చి మర్చిపోయిన డబ్బులు రావటం. నేను లైవ్లో పెడతాను. నా శిశురాలు 25 లక్షల రూపాయలు నేను క్లాసు విని చెప్పిన తర్వాత 25 లక్షల రూపాయలు ఎప్పుడో చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చి చనిపోయారంట. ఆమె పెళ్ళి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటింది. ఆ 5 లక్షలు వడ్డీతో 25 లక్షలు అయినాయండి. ఆ డబ్బులు అకౌంట్లో కూడా కాదు, డైరెక్ట్గా ఇంటికి వచ్చే కట్టేసిపోయారండి 25 లక్షలు. నేను అది కూడా ఫీడ్బ్యాక్ చూపిస్తాను మీకు నేను, ఓకేనా. 25 లక్షల రూపాయలు ఇచ్చిపోయారు. ఇంటికి వచ్చి 500 రూపాయల నోట్లట. నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు, గురుగారు అద్భుతం అండి అని. చాలామందికి వీసాలు వచ్చినాయి, జాబ్స్ వచ్చినాయి. రాహుల్ అని చాలామంది అండి, ఒకళ్ళు ఇద్దరు కాదు, అందరి పేర్లు మనం చెప్పుకోకూడదు, ఎందుకంటే మనకు సమయం లేదు మిత్రమా. అన్ని ఫీడ్బ్యాక్లు ఉంటాయి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఉంటాయి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 by 1 ఫీడ్బ్యాక్లు వస్తాయి. చాలామంది జాబులు వదిలేసి బిజినెస్ చేసుకుంటున్నారు, సొంత బిజినెస్. ఎంతగాని మనం 50,000కి 40,000-50,000కి మేము
నెలంతా చేస్తే 50,000 కూడా రాలేదు, బిజినెస్ పెట్టుకుంటే మేము రోజుకే 50,000 సంపాదించవచ్చు అని, రోజుకే 10-20,000 సంపాదించవచ్చు, అప్పుడు మనమే ఒక 10 మందిని ఉపాధిని ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ రకంగా ఆలోచించుకుంటూ మంచి నిర్ణయం తీసుకుంటున్నారు మిత్రులు. భయపడట్లేదు. ముందు భయం పోద్ది, విశ్వంతో కనెక్ట్ అయితే భయం పోద్ది, చాలా బాగుంటుంది. ఎంతైనా ఖర్చు పెట్టాలి, ఎంతైనా సంపాదించాలనే కాన్సెప్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు దీన్ని సింహం లాంటిది. అంటే పడుకున్న సింహాన్ని మేలుకున్నట్లు లెక్క, మేలుకొల్పుకోవడం అంటారు. దీన్ని మీరు కొద్ది రోజులు ప్రయోగంలో పెట్టి మళ్ళీ ఆపకూడదండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అదే అంటున్నారు, గురుగారిని 2-3 సంవత్సరాలు చేశా కానీ దీన్ని సరిగా ప్రయోగం నాకు అర్థం కాక సరిగా అర్థం కాలేదు, నేను ఆపేశాను గురుగారు. మీరు చెప్తుంటే మీ మాటల్ని బట్టి మళ్ళీ నాకు ఏదో చేయాలి, సాధించాలని నాలో కసి పట్టుదల పెరుగుతుంది గురుగారు అని చెప్పేసి నాకు ఫోన్ చేసి నా మిత్రులు చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు. మిత్రమా, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కళ్ళు మూసుకొని నిద్రపోతున్న సింహాన్ని ఒక పుల్ల, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పుల్ల పెట్టి గెలికినట్టు, లేపుకున్నట్టు, మేల్కొల్పు అంటే లేపినట్టు లెక్క. ఈ విశ్వం అనే అద్భుతమైన తాడుని తీసుకొని, అద్భుతమైన గొలుసు తాడుని తీసుకొని మీరు సరిగ్గా వాడుకోవటం, సరిగ్గా దాన్ని వినియోగించుకోవటం తెలియకపోతే అది మిమ్మల్ని వాడేస్తుంది. ఇది ఎవరు చెప్పలే ఇప్పటి వరకు. వాళ్ళకు కూడా తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ నువ్వు సరిగ్గా వాడుకోకపోతే నీకు పిచ్చి పట్టిస్తుంది, పనులు కావు, అన్నం తినాలనిపిదు. ఇంతకుముందు బంధువులు బాంధవ్యాలు వాళ్ళతో పాటు హ్యాపీగా, ఏదో సరే నెగిటివ్ అయినా ఏదైనా వాళ్ళతో పాటు హ్యాపీగా ఉండాలని జీవితం, అది కాస్త డిస్టర్బ్ అవుతుంది. నలుగురిలో కలిసి మాట్లాడలేవు, వాళ్ళు ఏది చెప్పినా చిరాకు అనిపిస్తుంది, 10 మందిలో ఉండాలనిపించదు, ఫంక్షన్కి వెళ్ళాలనిపించదు, చాలా డిస్టర్బ్ అవుతుంది. రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. ఇంట్లో భార్య దగ్గర నుంచి పిల్లల కాడ నుంచి నీకు అన్ని వ్యతిరేక విమర్శలు వస్తాయి. కనుక ముందు విశ్వాన్ని కనెక్ట్ అయిపోతే, విశ్వం అనే సబ్జెక్ట్లోకి వస్తే ఈ జీవితం ఇంతే, ఇక ఇట్లే పోవాల్సింది, పైకి పోవాలి కానీ మళ్ళీ కిందికి పోకూడదు. దీన్ని ఆపకూడదు మిత్రమా. ఎందుకు ఆపకూడదంటే, ఒక్కసారి ఈ ప్రాణశక్తి నీ శరీరంలోకి వచ్చి, అంటే ఊపిరి, గుండెలో ప్రాణం వచ్చింది కాబట్టి నువ్వు బతకగలిగి మాట్లాడుతున్నావు. గుండెలో ఉన్న ఊపిరి, ఆ ఊపిరి ప్రాణశక్తి. ఇప్పుడు ఏం చెప్పాం? ఆ ఊపిరి, ఆ ప్రాణాన్ని, ఆ ప్రాణశక్తి, అదే సింహం అంటా నేను. ఆత్మ ఏం చేసింది? కళ్ళు తెరిచింది, అంటే డిస్టర్బ్ అయింది. ఇప్పుడు తనతో నువ్వు మాట్లాడలేదనుకో, అద్దం ముందు నిలబడి అఫర్మేషన్ రూపంలో నిన్ను నువ్వు అంతరంగా, ఇన్నర్గా నువ్వు మాట్లాడుకోకపోతే అదేం చేస్తుంది? నన్ను పట్టించుకోకుండా పక్క వాడితో మాట్లాడుతున్నాడు, పనికి మాలిన వాడితో మీటింగ్ పెడుతున్నాడని అది నీకు పిచ్చి పెట్టించి ఏడిపిచ్చేస్తుంది, బాధ పెట్టేస్తుంది. నీకు తెలియని ఒక రూపాన్ని క్రియేట్ చేసి ఒక చీకటి ప్రపంచాన్ని సృష్టించి అందులోకి నీకు నెట్టేస్తుంది. ఇట్స్ మీ ఛాలెంజ్. ఎస్, అర్థమవుతుందా? నీ చుట్టూ పగులనుకుంటున్నావు నువ్వు, కానీ ఏది జరగకపోతే పట్ట పగలే నడి అమావాసలాగా చీకటి చేసి పడేస్తుంది. నీ లోపల వాడు అంత గొప్పవాడు మిత్రమా. మరి నువ్వు ఎప్పుడు కూడా ఏదో టైం పాస్కి ధ్యానం చేసి టైం పాస్ చేయొద్దు. లోపల ఉన్న ఆత్మశక్తి మామూలుది కాదు. సర్వశక్తులకు అధిపతి, 7 జన్మలో ఉన్న పవర్ కూడా రిటర్న్ తీసుకొచ్చే శక్తి గలవాడు నీ లోపల డిస్టర్బ్ అయ్యాడు. ఎప్పుడైతే నీ లోపల ఉన్న ఆత్మశక్తిని వదిలేసి నువ్వు వాడితో వీడితో ఫోన్ చేస్తే మళ్ళీ పాత జీవితానికి పరిగెత్తావనుకో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చి ఒక్కసారి ఇచ్చిన వాడికి తిరిగి లాక్కోవటం తెలుసు. ఇసిరి కొడితే ఈ అనంత విశ్వం నుంచి ఎక్కడ పోయి పడిపోతావు కూడా తెలియదు నీకు. ఏమి నీకు నీ సొంత వాళ్ళే నీకు రివర్స్ అయిపోతారు. నీ భార్య కానీ, పిల్లలు కానీ, అమ్మ తమ్ములు, వాళ్ళందరూ శత్రువులా మారిపోతారు. మరి ఇలా ఎందుకు మారిపోతుంది గురువుగారు అంటే, నీ లోపల నిన్ను రక్షిస్తున్నది, నిన్ను నడిపిస్తున్నది నీ లోపల ఉన్న ప్రాణశక్తి, ఆ ఆత్మశక్తి. కోపం వస్తుంది, అరే నన్ను లేపి కొన్ని రోజులు నాతో అద్దంలో మాట్లాడి అది కావాలి ఇది కావాలని చెప్పేసి బోర్న ఏడిసి నేను పేదవాడిని అది ఇది అని చెప్పి ఐఆమ్ రిచ్, ఐఆమ్ గ్రేట్ అని, నేను గొప్పవాడిని అని కొన్ని రోజులు చెప్పి నన్ను వదిలేసి నాతో మాట్లాడకుండా నీ లోపల నేనున్నా. ఎవరితో నేను ఎట్లా మాట్లాడతానరా? అరే వేరే వాళ్ళతో నేను మాట్లాడటం కుదరదురా. నువ్వు మాట్లాడితేనే నాకు వినపడుతుంది, నేను మాట్లాడితే నీకే వినిపిస్తుందిరా.
నేను వేరే వాడితో మాట్లాడటం కుదరదు అని నీకు రావాల్సిన డబ్బును ఆపిపడేస్తుంది. నీ శరీరంలో పనికి మాలిన అన్ని కదిలిస్తుంది, చిరాకు పట్టిస్తుంది, ఆకలి కానిదు, ఎక్కడికో పరిగెత్తాలనిపిస్తుంది, ఏదేదో చేయాలనిపిస్తుంది. తన లోపల ఏదైతే ఉంటుందో అవన్నీ బయటికి వస్తాయి. డిప్రెషన్లో అవుతుంది, సడన్గా బీపీ రేజ్ అవటం, సడన్గా తగ్గిపోవటం, నిద్ర పట్టకపోవటము, అనేక రకాల సమస్యను క్రియేటెడ్ చేసేదే నీ లోపల ఉన్న చైతన్యము మిత్రమా. ఎస్, ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేసి విశ్వంతో కనెక్ట్ కాకుండా ఉన్నారు. నా దగ్గర వస్తే నేనేం పలుకుతాను తెలుసా? నేనేమంటాను తెలుసా? నీ ఆత్మకి నేస్తమా అని పలకరిస్తాను, మిత్రమా అని చెప్తాను. నా గొంతు విని కన్నీటి ధారలు వస్తాయి, నీకు ఏడుస్తావు, బాధపడతావు, మళ్ళీ ఎమ్మటే విశ్వంతో కనెక్ట్ అయిపోతావు. ఇది నాలో ఉన్న పవర్. అంటే ఆల్రెడీ నువ్వు కదిలి అక్కడి దాకా వెళ్ళి థైరాయిడ్ అక్కడ నొప్పి రావటం, శరీరంలో షట్చక్రాలు డిస్టర్బ్ కావటం, అన్నీ అడ్జస్ట్ అయ్యి అంటే కదిలి అన్ని బాడీలో అన్ని వైబ్రేషన్ వచ్చి ఆగిపోయినావు మళ్ళీ. అలాంటి వ్యక్తి నాలాంటి సర్వశక్తులకు అధిపతినైనటువంటి విశ్వగురువు దగ్గరకు వస్తే ఒక్క రోజులో ఈజీగా విశ్వంతో కనెక్ట్ చేస్తాను. తర్వాత డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, నీ స్థితిగతులు మారిపోతాయి. యువర్ ద రిచ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నిన్ను మించిన ధనవంతుడు ఎవడు లేడు మిత్రమా. అంతేగాని ఎల్లో పేపర్ తీసుకొని రెడ్ పెన్తో రాయి, అఫర్మేషన్ రాయి. ఎన్ని రాసినా ఎన్ని రాసినా నీలో చైతన్యం అంటే ఆత్మశక్తి మేలుకొని మనస వాచ కర్మణ ఈ పంచభూతాలు కలిగిన కుడి చేతితో గుండెల్ని అదుపు పట్టుకొని చెప్పండి, మిత్రమా, నేస్తమా, ఎందుకు ఆరాటపడుతున్నావు, ఎందుకు ఆవేశపడుతున్నావు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు రా మిత్రమా అని పలకరించరా స్వామి. ఎప్పుడైతే నీ లోపల ఉన్న వాడితో నువ్వు మాట్లాడగలుగుతావో అప్పుడే నీకు నీ జీవితంలో కావాల్సిన అన్ని తిరిగి వస్తాయి. కానీ నిన్ను ధనవంతుడు చేసేవాడు, నిన్ను గొప్పగా ఉన్నంత వైపు నడిపించేవాడు నీ లోపలనే నిద్రపోతున్నాడు. కదిలించి వదిలేశావు మిత్రమా, కదిలించి వదిలేశావు. తప్పు 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 తప్పు. ఈరోజు ఈ వీడియోలో ఒక అఫర్మేషన్ చెప్తాను. దాని గురించే, చైతన్యం గురించి, ఆత్మ గురించే. ఈ అఫర్మేషన్ చాలా చాలా పవర్ఫుల్. ఇలా చెప్పండి, ఈ కుడి చేయి పంచభూతాలు అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జల్ పంచభూతాలు. దీన్నే అభయాస్తం. అభయాస్తం అంటే లక్ష్మీప్రదం కలిగిన అభయాస్తం. ఈ పంచభూతాలతో గుండెను అదిమి పట్టుకో. ఎస్, అదిమి అంటే కూల్, కూల్, రిలాక్స్, రిలాక్స్ అని ఒక 3 సార్లు మనసుని రిలాక్స్ చేసుకో. మైండ్ని కూల్ అని చెప్పు, బాడీ గుండెని రిలాక్స్ అని చెప్పు. 3 సార్లు గట్టిగా గాలి పిలు. ఇప్పుడు దాకా సగం సగం గాలి ఇచ్చావు, సగం. కానీ గుండెకు మంచిగా గుండె నిండుగా గాలి ఇచ్చినప్పుడు ఏంట్రో ఎప్పుడు లేనిది నాకు గుండె నిండు గాలి ఇస్తున్నామని నీకు చూడటం దొరుకుతుంది. తర్వాత మిత్రమా, నన్ను క్షమించు. నేను గత జన్మలో కర్మలు గాని, ఈ జన్మలో కర్మలు గాని, వచ్చే జన్మలో కర్మలు గాని తెలిసి తెలియక చేసిన తప్పిదాలను, పొరపాట్లను మనస వాచ కర్మణ ఈ శరీరం ఈ దేహం నిన్ను మనసు పూర్తిగా క్షమాపణ కోరుకుంటుంది మిత్రమా. ఓ విశ్వ ఆత్మ జ్యోతి స్వరూపమా, ఈ శరీరానికి నడిపిస్తున్నా, ఈ శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నా, నా గుండెను నడిపిస్తున్న ఆత్మజ్యోతి స్వరూపమా అని చెప్పండి. మిత్రమా అని చెప్పండి, నేస్తమా అని చెప్పండి. ఎవరో ఒక 10 రూపాయలు కానీ ఏదైనా ఇప్పిస్తే వాడిని థ్యాంక్ యూ సార్ అని చెప్పేస్తావు. నిన్ను ఇంతలా కాపాడుకోండి, నిన్ను నడిపిస్తున్న దాన్ని పట్టించుకోకుండా ఎక్కడికి పరిగెడతావే నాకు అర్థం కాదు. నీకు గుండె పోటు రప్పించేది అదే, నీకు పిచ్చి పట్టించేది అదే, నీకు ఏడిపించేది అదే, బాధ పెట్టేది అదే, నీ గొప్పగా ధనవంతుడిగా చేసేది కూడా అదే. అందుకే నేను అంటాను, దేహమే ఒక దేవాలయము, లోపల ఉన్నదే ఆత్మ, అదే పరమాత్మ, అదే విశ్వము. అందుకే యోగులు ఋషులు అన్నారు, అహం బ్రహ్మాస్మి తత్వమాసి, అహం బ్రహ్మాస్మి తత్వమాసి. అంటే అన్ని నేనే అయి ఉన్నాను, సర్వం నాదే, ఈ అనంత విశ్వం అంతా నాదే, మై హోమ్, నా ఇల్లు. మరి నీ ఇంట్లో నీకు అన్ని రావా? ఏం స్వామి,
అహం బ్రహ్మాస్మి అంటే ఈ యావత్ సృష్టి మొత్తం నాదే ఇల్లు అనుకుంటున్నావు. మరి నీ ఇంట్లో డబ్బు ఎక్కడుందో, బంగారం ఎక్కడుందో, నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో, సంపద ఎక్కడుందో నీకు తెలీదా? అది ఎవరికి? నేను ఆత్మని, నా తండ్రి విశ్వం, నా తల్లి ప్రకృతి మాతని నమ్మినప్పుడు అవి కనిపిస్తాయి మళ్ళా. అంతేగాని నేను శరీరాన్ని కాదు, ఆత్మ వేరే, శరీరం వేరే, విశ్వం వేరే, ఎప్పుడైతే నువ్వు వేరువేరుగా మధ్యలో ఆనకట్ట వేసుకొని చూస్తావో అప్పుడు అవి అన్ని వేరుగా కనిపించి నీకు పైకి తేలకుండా లోపలికి ముంచేస్తుంది. పేదరికమనే మురికి బావిలో ముంచేస్తుంది మిత్రమా. కనుక నేను ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ అద్భుతంగా నడుస్తున్నాయి. ఒక్కసారి నేను స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి చూసి ఫోన్ చేయండి. నేను ఆన్లైన్లో 3 రోజుల్లో క్లాస్ నేను విశ్వంతో కనెక్ట్ చేస్తాను. లాస్ట్ రోజు ఆఫ్లైన్ క్లాస్లో అయితే ఒకే రోజులో కనెక్ట్ చేస్తాను. ఆ తర్వాత 3 సార్లు అది కూడా ఫ్రీగా రావచ్చు. ఒక్కసారే ఫీజు తీసుకుంటున్నాను, ఇంకా 2 సార్లు మీరు ఫ్రీగా వచ్చేయచ్చు మిత్రమా. ఎలాంటి మరి ఆన్లైన్లో క్లాస్ విన్నవాళ్ళు మళ్ళీ ఆఫ్లైన్ క్లాస్ కూడా ఫ్రీగా వచ్చేయచ్చు, దానికి నేను ఫీజు తీసుకోను. కనుక నన్ను కలవాలన్నా, నాతో పర్సనల్గా మాట్లాడాలి, నన్ను కలవాలన్నా చెప్పేసి అనుకున్నా నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను. రేపు శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం అక్కడే ఉంటాను దిల్సుఖ్ నగర్. నా నెంబర్ మీద నాకు నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి ఫోన్ చేసి కలవండి. నేను అక్కడ మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీకు అద్భుతమైన పరిష్కారం ఇస్తాను మిత్రమా. ఎక్కడ భయపడద్దు. ఏడుపు ముందు భయపడే తత్వం నుంచి, ఏడిచే తత్వం నుంచి, పేదరికం నుంచి మంచి గొప్పగా ఆలోచన పెంచుకోండి. పేదరికం నీది కాదు, నీ ఆలోచనలది. ముందు ఆలోచన గొప్పగా ఉన్నంతగా పెట్టుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నాను, వీడియో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల నా వీడియో చూసి చాలామంది మారిపోతున్నారు. వాళ్ళకు ఒక బూస్టింగ్ వచ్చినాగా, ఒక బూస్టింగ్ లాగా, ఒక శక్తి లాగా, ఒక అద్భుతంగా జీవితాన్ని ముందుకు నడిపించే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటున్నాం మనం. పడిపోండి, చెడిపోండి, పేకాట ఆడండి, జూదం ఆడండి చెప్పట్లేదు. కనుక చాలా మంచి సబ్జెక్ట్ మిత్రమా, నేర్చుకోండి. విద్యా జ్ఞానం స్కూల్కి పోయి నేర్చుకున్నాం, లోక జ్ఞానం ప్రపంచాన్ని తిరిగి తెలుసుకుంటున్నాము. ఈ అనంతమైన ఆత్మ జ్ఞానం, విశ్వజ్ఞానం కూడా తెలుసుకుంటే మీ జీవితం తరతరాలుగా వెళ్ళిపోతే మీరు నేర్చుకోండి. మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు తరతరాలుగా ఈ సంపద లాగానే అద్భుతం. కనుక ముందు భయపడకుండా స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి ఫోన్ చేసి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో జాయిన్ అవ్వండి. మీ జీవితాన్ని అద్భుతంగా, అనంతంగా మార్చేస్తాను. మట్టిలో మాణిక్యంలాగా, వజ్రం కటకంలాగా. థ్యాంక్ యూ. మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.